Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని తెలుసుకుందాం. ఎలక్షన్స్లో గెలవడమే కష్టం అంటే ఆ ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళ సీట్స్ సేఫ్ కాదు అంటే కొన్ని సిచ్యువేషన్స్లో చిన్న మిస్టేక్స్ ఆర్ఎల్స్ ఒక కోర్ట్ జడ్జ్మెంట్ వాళ్ళ పదవులను డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేస్తాయి. అసలు ఏంటా మిస్టేక్స్, ఏ రూల్స్ ఫాలో అయితే వాళ్ళ పొజిషన్ సేఫ్గా ఉంటాయి, ఈ వీడియోలో తెలుసుకుందామా? సో మనం ఈ వీడియోలో ఎంపీ డిస్క్వాలిఫికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్ గురించి మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 102లో క్లారిటీగా చెప్పారు. ఏమని? ఆర్టికల్ 102 క్లాస్ 1లో ఒక పర్సన్ ఎంపీగా ఎలెక్ట్ అవ్వడానికి మరియు ఎంపీగా కంటిన్యూ అవ్వడానికి డిస్క్వాలిఫై అవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయి అని చెప్పారు. దాంట్లో ఫస్ట్ వన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఏంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఆల్రెడీ ఒక పర్సన్ ఎంపీగా ఉన్నాడు, ఆ పర్సన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక జాబ్ ఆర్ పోస్ట్ని హోల్డ్ చేసి దానివల్ల వచ్చే శాలరీస్, బెనిఫిట్స్, పర్క్స్ అనేవి పొందినట్లయితే దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. అంటే ఎంపీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండకూడదు, ఇండిపెండెన్స్గా మెయింటైన్ చేయాలి అనే దాన్ని చెప్తుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్గా కేసు చెప్తాను ఒకటి. అదే జయా బచ్చన్ 2006లో జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే జయా బచ్చన్ రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్నారు. అదే టైంలో ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్కి చైర్పర్సన్గా కూడా అపాయింట్ అయింది. సో ఏమైంది, అక్కడి నుంచి వచ్చే శాలరీ అండ్ పర్క్స్ కూడా ఆమెకు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుందా అనే క్వశ్చన్ రైజ్ అయ్యి, సో ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకే వస్తుంది కాబట్టి ఆమెను డిస్క్వాలిఫై చేశారు. సెకండ్ వన్ సోనియా గాంధీ కేసు 2006లో జరిగింది. ఇది కూడా సోనియా గాంధీ లోక్సభకి ఎంపీగా కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. అదే టైంలో ఆమె కూడా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉన్నారు. సో అపోజిషన్ వాళ్ళ వల్ల ఏమైంది, ఈ కేసు కూడా వెళ్ళింది. సో దీనివల్ల కూడా తను డిస్క్వాలిఫై అవుతారు. ఈ విషయం తెలిసిన సోనియా గాంధీ తనంతట తనే రిజైన్ చేశారు ఆ పోస్ట్కి. నెక్స్ట్ ఆర్టికల్ 102 క్లాస్ 1 సబ్ క్లాస్ బి గురించి చూద్దాం. అన్సౌండ్ మైండ్ అంటే ఎంపీగా ఉండాలంటే మెంటల్ స్టెబిలిటీ కూడా ఉండాలి. ఒకవేళ ఒక పర్సన్ని తిను అన్సౌండ్ మైండ్ అని కోర్టు డిక్లేర్ చేస్తే ఆ పర్సన్ ఎంపీగా ఉండడానికి పాసిబుల్ కాదు. సో కోర్టు డిక్లరేషన్ అనేది కంపల్సరీ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్టికల్ 102 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ఇన్సాల్వెంట్ అంటే బ్యాంక్రప్ట్. ఫైనాన్షియల్గా బ్యాంక్రప్ట్ అయితే కూడా ఎంపీ అవ్వలేరు. లోన్స్ రీపే చేయలేక, డెబ్ట్స్ కట్టలేకపోతే కూడా కోర్టు తనని ఎంపీగా కంటిన్యూ అవ్వనివ్వదన్నమాట. నెక్స్ట్ 102 ఆర్టికల్ క్లాస్ 1 సబ్ క్లాస్ డి ఏం చెప్తుందంటే సిటిజన్షిప్. ఎంపీ అవ్వాలంటే ఇండియన్ సిటిజనే అయి ఉండాలి, ఫారిన్ సిటిజన్ అయి కూడా ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఫైనల్ వన్ 102 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుందంటే లా ద్వారా కూడా డిస్క్వాలిఫికేషన్ జరుగుతుంది. పార్లమెంట్ లాస్ ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ లాస్ ఉన్నాయి. మెయిన్గా యాంటీ డిఫెక్షన్ లా అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951లో సెక్షన్ 8 ఏం చెప్తుందంటే క్రిమినల్ కన్విక్షన్ అంటే ఎంపీకి క్రిమినల్ కేసులో కన్విక్షన్ వచ్చినా కూడా డిస్క్వాలిఫై అవుతారనమాట. ఇందులో సెక్షన్ 8 క్లాస్ 3 ఏం చెప్తుందంటే 2 years ఆర్ మోర్ ఇంప్రిజన్మెంట్ వచ్చిన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇమీడియట్గా డిస్క్వాలిఫై అవ్వాలి అని చెప్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన పాపులర్ అండ్ ఫెమిలియర్ అయిన రాహుల్ గాంధీ కేసు గురించి చూద్దాం. ఇప్పుడు ఈయనకి కూడా క్రిమినల్ డిఫేమేషన్ కేసులో కన్విక్షన్ వచ్చి 2 years ఇంప్రిజన్మెంట్ వచ్చిందనమాట. సో ఈ కేస్ బ్యాక్ స్టోరీ చూద్దాం. రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ద్వారా క్రిమినల్ డిఫేమేషన్ కేసులో కన్విక్ట్ అయ్యారు. దాని తర్వాత ఆయన పార్లమెంట్ నుండి డిస్క్వాలిఫై అయ్యారనమాట. ఈ ఈవెంట్ వల్ల అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి వచ్చి ఇండియన్ డెమోక్రసీకి అది బ్లాక్ డేగా చెప్పారు. కాంగ్రెస్ ఏం చెప్తుందంటే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన పార్లమెంట్లో స్పీచెస్ ఇవ్వకుండా చేయడానికి అండ్ ఆయన ఆదాని మీద అలిగేషన్ చేస్తున్నారు కాబట్టి, ఆయన పీఎం మోదీ అండ్ ఆదాని మధ్య రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆయన స్టాప్ చేయడానికి చేస్తున్నారని కాంగ్రెస్ చెప్తుంది. అది మరి బీజేపీ ఏమో దీనికి అదానికి సంబంధం ఏమీ లేదు, మరియు రాహుల్ గాంధీ దేశంలో ఉన్న ఓబీసీ సెక్షన్ని అబ్యూస్ చేశారు కాబట్టి ఆయన డిస్క్వాలిఫై అయ్యారని అంటుంది. సో అసలు ఇక్కడ ఏం జరిగింది క్లియర్గా చూస్తే ఇది 2019 ఎలక్షన్స్ గురించి అనమాట. రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్లో ఒక ఎలక్షన్ ర్యాలీ హోల్డ్ చేస్తున్నారు.
అక్కడ ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో లలిత్ మోదీ, నీరవ్ మోదీ మరియు పీఎం నరేంద్ర మోదీని థీవ్స్ అని అడ్రస్ చేశారు. ఈ డిఫేమేషన్ కేస్ ఈ స్పీచ్ మీద బేస్ అయ్యింది. ఐపీసీ సెక్షన్ 499 అండ్ 500 కింద కేసు ఫైల్ చేశారు. ఈ సెక్షన్స్ డిఫేమేషన్ గురించి డీల్ చేస్తాయన్నమాట. డిఫేమేషన్ వర్డ్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక పర్సన్ గురించి వాళ్ళకి రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యే విధంగా మనం మాట్లాడితే దాన్ని డిఫేమేషన్ అంటారు. ఇండియాలో మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి డిఫేమేషన్: సివిల్ డిఫేమేషన్ మరియు క్రిమినల్ డిఫేమేషన్. సివిల్ డిఫేమేషన్ చేస్తే మానిటరీ ఫైన్ ఉంటుంది, కానీ క్రిమినల్ డిఫేమేషన్లో చేస్తే 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు అనమాట. సెక్షన్ 499 ఐపీసీలో క్రిమినల్ డిఫేమేషన్ అంటే అది స్పోకెన్ వర్డ్స్, పబ్లిష్డ్ వర్డ్స్, సైన్స్, గెస్చర్స్ లేక విజిబుల్ రిప్రజెంటేషన్స్ ద్వారా ఉండొచ్చు. మనం తెలిసి ఇంటెన్షన్తో ఎవరినైనా రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తే అది డిఫేమేషన్ కిందకి వస్తుంది. మనం అనుకోవచ్చు, ర్యాలీలో మెన్షన్ చేసిన 3 మోదీస్లో ఒకరు కేసు ఫైల్ చేసి ఉంటారని. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీ వీళ్ళల్లో ఎవరూ కంప్లైంట్ చేయలేదు. మరి ఎవరు కంప్లైంట్ చేశారు? బీజేపీ ఎమ్మెల్యే మరియు ఫార్మర్ మినిస్టర్ అయిన పూర్ణేష్ మోదీ ఫైల్ చేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఎలా ఎఫెక్ట్ అయ్యారు? ఆయన మీద ఇది డైరెక్ట్గా ఏం కాలేదు, కానీ పూర్ణేష్ మోదీ ఏమంటున్నారంటే, రాహుల్ గాంధీ కమెంట్ ఎంటైర్ మోదీ సర్నేమ్ కమ్యూనిటీని డిఫేమ్ చేసింది. సో సెక్షన్ 499 ఐపీసీలో ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఇంపుటేషన్ ఒక పర్సన్ మీద కావచ్చు, డిసీజ్డ్ పర్సన్ మీద కావచ్చు, కంపెనీ, అసోసియేషన్ లేక ఒక కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ మీద కూడా కావచ్చు అని చెప్పి ఆయన చెప్తారనమాట. ట్రయల్ కంప్లీట్ అయ్యాక సూరత్ కోర్ట్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ రాహుల్ గాంధీని గిల్టీ అని హోల్డ్ చేస్తూ మరియు ఆయన్ని కన్విక్ట్ చేశారు. కానీ ఆయన ఇంటెన్షనల్లీ మోదీ సర్నేమ్ ఉన్న ప్రతి వ్యక్తిని హర్ట్ చేసే స్టేట్మెంట్ చేశారని, కాబట్టి క్రిమినల్ డిఫేమేషన్ కింద కమిట్ చేశారు అని కోర్ట్ కంక్లూడ్ చేస్తూ 168 పేజ్ జడ్జ్మెంట్ని పాస్ చేసి కోర్ట్ మ్యాక్సిమం పనిష్మెంట్ 2 years ఇచ్చింది. కోర్ట్ ఇక్కడ జస్టిఫికేషన్ ఏం చెప్పిందంటే, రాహుల్ గాంధీ ఎంపీ కాబట్టి క్రైమ్ సీరియస్ ఎక్కువైంది. లెజిస్లేటివ్ స్పీచ్ పబ్లిక్ మీద చాలా వైడ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. అక్యూజ్డ్కి తక్కువ పనిష్మెంట్ ఇచ్చినా పబ్లిక్కి రాంగ్ మెసేజ్ వెళ్తుంది, కాబట్టి మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది జరగడం కరెక్ట్ అని చెప్పింది. తర్వాత రాహుల్ గాంధీ 10,000 బాండ్స్ కట్టడం ద్వారా బెయిల్ పొంది బయటకు వచ్చారు. మరియు ఆయనకి 30 days టైం ఉంది అప్పీల్ చేసుకోవడానికి. కన్విక్షన్ తర్వాత లోక్సభ సెక్రటేరియట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. అందులో రాహుల్ గాంధీ 23rd March నుండి లోక్సభ నుండి డిస్క్వాలిఫైయర్ని మెన్షన్ చేశారు. ఈ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 102 Class 1E రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఇదంతా జరిగిందనమాట. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా మినిమం 2 years ఇంప్రిజన్మెంట్కి కన్విక్ట్ అయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. మీన్వైల్ రాహుల్ గాంధీ సూరత్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో అప్పీల్ ఫైల్ చేశారు. కోర్ట్ సెంటెన్స్ని సస్పెండ్ చేసింది టిల్ అప్పీల్ డిస్పోజల్. రాహుల్ గాంధీ 2 అప్లికేషన్స్ ఫైల్ చేశారు. ఒకటి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్, రెండోది సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్. కోర్ట్ బెయిల్ అనేది గ్రాంట్ చేసింది, సెంటెన్స్ స్టే చేశారనమాట. ఇప్పుడు కన్విక్షన్ స్టే కోసం పిటిషన్ April 13కి హియరింగ్ కూడా పెట్టింది. కన్విక్షన్ ఒకవేళ స్టే అయితే రాహుల్ గాంధీ లోక్సభ మెంబర్షిప్ మళ్ళీ రిస్టోర్ అవ్వచ్చు. కోర్ట్ కంప్లైంట్ బీజేపీ ఎమ్మెల్యే మోదీకి కూడా నోటీస్ ఇష్యూ చేసింది. ఆయన April 10 లోపు రిప్లై ఇవ్వాలన్నమాట. దీంట్లో ఫస్ట్ అప్పీల్ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో వేశాడు. ఏమని? కన్విక్షన్ స్టే చేయమని, సెంటెన్స్ స్టే చేయమని. దానికి రిజల్ట్గా కోర్ట్ సెంటెన్స్ని సస్పెండ్ చేసింది, అంటే జైలుకి వెళ్లకుండా స్టే ఇచ్చింది, కానీ కన్విక్షన్ని స్టే చేయలేదు. సో ఎంపీ డిస్క్వాలిఫికేషన్ అనేది కంటిన్యూ అయింది. సెకండ్ అప్పీల్ హైకోర్టులో చేశారు. తర్వాత రాహుల్ గాంధీ ఇక్కడికి వెళ్ళారు, గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇక్కడ రిజల్ట్ చూసుకుంటే హైకోర్టు కూడా కన్విక్షన్ స్టే చేయలేదు, ఇక్కడ కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది కంటిన్యూ అయింది. నెక్స్ట్ అపోజిషన్ లీడర్స్ ద్రౌపది ముర్ముకు పిటిషన్ పంపారు, ఈ రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ ఇష్యూని రీకన్సిడర్ చేయండి అని. కానీ ఈ కేసులో ఆర్పిఏ యాక్ట్ సెక్షన్ 8 Class 3 ప్రకారం డిస్క్వాలిఫికేషన్ అనేది ఆటోమేటిక్ కాబట్టి ప్రెసిడెంట్ డైరెక్ట్ ఇంటర్వెన్షన్ జరగలేదు. ఫైనల్గా ఏం జరిగింది? రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే కన్విక్షన్ని స్టే చేసింది. August 2023న డిస్క్వాలిఫికేషన్ క్యాన్సిల్ అయింది. రాహుల్ గాంధీ మళ్ళీ ఎంపీగా రీస్టోర్ అయ్యాడనమాట. యాక్చువల్గా ఇంతకుముందు సెక్షన్ 8 Class 4 ఉండేది. అదేం చెప్తుందంటే డిస్క్వాలిఫికేషన్ 3 months తర్వాత స్టార్ట్ అవుతుంది అని. కానీ July 2013లో వచ్చిన ఒక స్పెషల్ కేసు వల్ల సెక్షన్ 8 Class 4ని స్ట్రైక్ డౌన్ చేసింది. పార్లమెంట్కి డిస్క్వాలిఫికేషన్ డిలే చేయడం అనేది కాన్స్టిట్యూషన్ కాదు అని చెప్పిందనమాట. అసలు ఆ కేసు ఏంటో చూద్దాం. అదే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013. ఇంతకుముందు
ఎంపీస్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ కోర్టు 2 years లేదా అంతకంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా డిస్క్వాలిఫికేషన్ వచ్చేది కాదు. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 8 Clause 4 ప్రకారం వాళ్ళకి టైం ఉండేది. కన్విక్ట్ అయినా కూడా వాళ్ళ సీట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఆపోజిట్గా లిల్లీ థామస్ అనే ఆమె లాయర్, ఈవిడ ఏం క్వశ్చన్ చేసిందంటే ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి మాత్రమే ఎందుకు ఈ స్పెషల్ ప్రొటెక్షన్, కామన్ సిటిజన్కి ఇలాంటి ప్రొటెక్షన్ ఉండదా వద్దా అని క్వశ్చన్ చేసిందనమాట. సో దీనికి ఫైనల్ జడ్జిమెంట్గా 2013లో దీనికి బెంచ్ మెంబర్స్ ఏకే పట్నాయక్ అండ్ ఎస్జే ముఖోపాధ్యాయ వీళ్ళు ఏం డెసిషన్ చెప్పారంటే సెక్షన్ 8 Clause 4 అనేది ఇన్వాలిడ్ అంటే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారనమాట. ఇలా చెప్పాక ఎంపీస్ ఎమ్మెల్యేస్ కోర్ట్ కన్విక్షన్ 2 years లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వెంటనే సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పీల్ ఫైల్ చేసినా కూడా వాళ్ళ సీట్ అనేది సేవ్ అవ్వదు అని చెప్పింది. ఈ జడ్జ్మెంట్ తర్వాత పొలిటీషియన్స్కి నో ప్రొటెక్షన్, క్రిమినల్స్ పాలిటిక్స్లో కూడా కంటిన్యూ అవ్వడం కష్టమైందనమాట. సో ఈ లిల్లీ థామస్ జడ్జ్మెంట్ వల్ల 2023లో రాహుల్ గాంధీకి 2 years సెంటెన్స్ వచ్చింది. ఇమీడియట్గా ఎంపీ అనేది డిస్క్వాలిఫై అయ్యేలా జరిగిందనమాట. ఇందాక మనం చెప్పుకున్న లాస్లో సెకండ్ వన్ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తన పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్ళడాన్ని కంట్రోల్ చేయడానికి ఉన్న లా అనమాట. అంటే పొలిటికల్గా పార్టీ లాయల్టీని బ్రేక్ చేయడానికి డిఫెక్షన్ అంటారు. ఈ డిఫెక్షన్ని ఆపడానికి వచ్చింది యాంటీ డిఫెక్షన్ లా. ఇది కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో ఉంది. దీన్ని 52nd అమెండ్మెంట్ ద్వారా 1985లో యాడ్ చేశారు. ఇది ఎందుకు వచ్చిందంటే 1960 నుంచి 80sలో ఇండియన్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేస్ ఎంపీస్ అనేవాళ్ళు ఫ్రీక్వెంట్గా పార్టీస్ అనేవి చేంజ్ అవుతూ ఉండేవాళ్ళు. గవర్నమెంట్ స్టెబిలిటీ అనేది డిస్ట్రాయ్ అయింది. మనీ కోసం జంప్ అవ్వడం ఎక్కువగా ఉండేదన్నమాట. అప్పట్లో బాగా ఫేమస్ అయిన ఫ్రేజ్ వచ్చి ఆయారాం గయారాం అంటే ఒక ఎమ్మెల్యే మల్టిపుల్ టైమ్స్ పార్టీ అనేది చేంజ్ చేసేవాడు. సో దీనివల్ల ఇలా జంప్ అవ్వడానికి కోసం ఈ ఫ్రేజ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు డిస్క్వాలిఫికేషన్ ఎలా చేస్తారు అంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ డిస్క్వాలిఫై ఎలా చేస్తారు చూద్దాం. నన్ను పార్టీ విప్ వయోలేట్ చేస్తే, పార్టీ చెప్పిన ఓటింగ్కి ఆపోజిట్గా ఓట్ చేసిన ఆర్ న్యూట్రల్గా ఉన్న. థర్డ్ వన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్గా గెలిచి లేటర్ పార్టీలో జాయిన్ అయిన. ఫోర్త్ వన్ నామినేటెడ్ మెంబర్, 6 months లోపల పార్టీ జాయిన్ కాకపోతే తరువాత జాయిన్ అయితే కూడా డిస్క్వాలిఫికేషన్. సో యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫికేషన్ ఈ విధంగా జరిగేది. సో మీకు ఈ లా అర్థం అవ్వడం కోసం ఒక కేసుని చెప్తాను, అప్పుడు మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. బీహార్లో జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ ఇవి మెయిన్ పార్టీస్గా ఉన్నాయి. వీటికి లీడర్స్ చూద్దాం. జేడీయూకి నితీష్ కుమార్, ఆర్జేడీకి లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా ఉండేవాళ్ళు. అసలు ఏం జరిగిందంటే 2015 ఎలక్షన్స్లో బీజేపీని డిఫీట్ చేయడం కోసం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ అనేది అలయన్స్గా ఫామ్ అయ్యాయి. దీని పేరే మహాగఠబంధన్గా పెట్టారు. రిజల్ట్గా అలయన్స్ గెలిచింది. నితీష్ కుమార్ జేడీయూ యొక్క పార్టీ లీడర్ సీఎం అయ్యాడు. ఆర్జేడీ అనేది బిగ్గెస్ట్ పార్టీ అయినా కూడా సీఎం సీట్ని నితీష్ కుమార్కి ఇచ్చారు. ఎందుకు? ట్రస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వల్ల. 2015 నుంచి 2017 వరకు గవర్నమెంట్ ఎలా నడిచిందో చూద్దాం. గవర్నమెంట్ సీఎం నితీష్ మరియు ఆర్జేడీ మినిస్టర్స్తో స్మూత్గానే నడుస్తుంది అనుకున్నారు, కానీ అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం ఇష్యూ వచ్చిందంటే లాలూ ఫ్యామిలీ మీద కరప్షన్స్ అలిగేషన్స్ అనేవి ఎక్కువై సిబిఐ కేసెస్ వచ్చాయి. నితీష్ ఏమనుకున్నాడు, ఇమేజ్ అనేది క్లీన్గా ఉండాలి కాబట్టి తనకి అలా ఉండడం ఇష్టం లేదు. సో నితీష్ కుమార్ సడన్గా సీఎం పోస్ట్ నుంచి రిజైన్ చేసి ఆర్జేడీ అలయన్స్ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సీఎం రిజైన్ అయ్యాక మళ్ళీ ఎలా సీఎం అవుతాడు? సేమ్ 2017లో మళ్ళీ సీఎం ఎలా అయ్యాడంటే రిజైన్ చేసిన తర్వాత బీజేపీ పార్టీ సపోర్ట్ ఇచ్చింది. జేడీయూ ప్లస్ బీజేపీ కలిసి న్యూ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. దానికి రిజల్ట్గా నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అయ్యాడు కొన్ని రోజుల గ్యాప్లోనే. ఇలా జరగడం వల్ల 2015 సీఎం అయ్యాడు ఆర్జేడీ సపోర్ట్తో. 2017లో రిజైన్ చేసి మళ్ళీ సీఎం అయ్యాడు బీజేపీ పార్టీ సపోర్ట్తో. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. జేడీయూలో అందరికీ ఇది నచ్చలేదు. దాంట్లో మెయిన్గా శరద్ యాదవ్, అలీ అన్వర్ అన్సారీ వీళ్ళు ఏం చెప్పారంటే బీజేపీతో జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదని, మరియు బీజేపీ హటావో దేశ్ బచావో అనే స్లోగన్ని కంట్రీ మొత్తం తిరుగుతూ ప్రచారం చేశాడనమాట. ఇందుకోసం నితీష్ కుమార్ రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్య నాయుడు గారికి కంప్లైంట్ చేశారు. వెంకయ్య నాయుడు గారు దీనికి ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి సపోర్ట్ చేయడం అనేది డిఫెక్షన్ కిందకు వస్తుంది, ఇది ఇలా చేయడం బీట్రే అవుతుంది, సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ శరద్ యాదవ్ని మరియు అలీ అన్వర్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఈ యాంటీ డిఫెక్షన్ లా వల్ల ఉన్న యూజెస్ ఏంటంటే గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటాయి, మనీ కోసం పార్టీ మారడం అనేది తగ్గుతుంది, ఎంపీస్ ఎమ్మెల్యేస్ పార్టీ లైన్ని ఫాలో అవుతారు. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే ఓన్గా ఒపీనియన్ చెప్పలేకపోతారు, స్పీకర్ రూలింగ్ పార్టీ సైడ్ ఉంటాడు అనేది క్రిటిసిజం వచ్చింది. ఎంపీస్ ఫ్రీగా డిస్కషన్స్ చేయలేరు అనమాట.
అండ్ దీంట్లో ఉన్న మెయిన్ లూప్ హోల్ ఏంటంటే 1/3 మెంబర్స్ కలిసి స్ప్లిట్ అయితే డిస్క్వాలిఫికేషన్ ఉండేది కాదు. పొలిటీషియన్స్ దీన్ని బాగా మిస్యూజ్ చేశారు. సో దీనికి సొల్యూషన్గా వచ్చిందే 91st అమెండ్మెంట్ యాక్ట్. దీంట్లో ఏం జరిగిందంటే పార్టీని బ్రేక్ చేసి మినిస్టర్ పోస్ట్ కోసం పార్టీ చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో 91st అమెండ్మెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే డిఫెక్షన్స్ని కంట్రోల్ చేయడం, పొలిటికల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం, మినిస్టర్స్ నెంబర్ని లిమిట్ చేయడం అనమాట. సో అప్పుడు వచ్చిన చేంజ్ మెయిన్గా స్ప్లిట్ కాన్సెప్ట్ని రిమూవ్ చేశారు. ముందు 1/3 మెంబర్స్ని సపరేట్ అయితే దాన్ని వ్యాలిడ్ పాయింట్గా చెప్పారు. ఇప్పుడు స్ప్లిట్ కాన్సెప్ట్ కంప్లీట్గా తీసేసి మర్జర్ చెప్పారు. మర్జర్ అంటే ఏంటంటే 2/3 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో డిఫెక్టర్స్కి మినిస్టర్ పోస్ట్ని బ్యాన్ చేశారు. ఎవరైనా పార్టీ చేంజ్ చేస్తే మినిస్టర్గా అపాయింట్ అవ్వలేరు అంటిల్ రీఎలక్షన్ జరగాలి ఆర్ ఎల్స్ టర్మ్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. అండ్ ఆల్సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైజ్ని కూడా లిమిట్ చేశారు. మినిస్టర్స్ అనేవాళ్ళు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15% ఆఫ్ లోక్సభ స్ట్రెంత్ ఉండాలి. స్టేట్ అది సెంట్రల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ అనేవాళ్ళు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15% ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండాలి. అంటే మినిమం 12 మెంబర్స్ మినిస్టర్స్ ఉండాలి అని చెప్పారు. ఇది ఎందుకంటే సీఎం ఆర్ పిఎం లార్జ్ క్యాబినెట్స్ క్రియేట్ చేసి ఎమ్మెల్యేస్ని సాటిస్ఫై చేయడం స్టాప్ చేయడం కోసం ఇది తీసుకొచ్చారు. అండ్ ఆల్సో డిస్క్వాలిఫైడ్ మెంబర్కి రిస్ట్రిక్షన్ పెట్టారు. పార్టీ డిఫెక్షన్ వల్ల డిస్క్వాలిఫై అయిన పర్సన్ మినిస్టర్గా కూడా అవ్వలేరు. అండ్ ఆల్సో ఎనీ పొలిటికల్ ఆఫీస్లో కూడా ఉండలేరు అనమాట. కాన్స్టిట్యూషన్లో ఈ 91st అమెండ్మెంట్ వల్ల వచ్చిన చేంజెస్ ఏంటంటే ఆర్టికల్ 75 1Aలో సెంట్రల్ మినిస్టర్స్ లిమిట్ చేశాయి. ఆర్టికల్ 164 1Aలో స్టేట్ మినిస్టర్స్ని లిమిట్ చేసింది. ఆర్టికల్ 75 1B అండ్ 164 1Bలో డిఫెక్టర్స్ డిస్క్వాలిఫికేషన్ అండ్ ఆల్సో 10th షెడ్యూల్ని మాడిఫై చేసి స్ప్లిట్ అనే కాన్సెప్ట్ని రిమూవ్ చేసిందనమాట. సో సింపుల్గా చెప్పాలంటే డిఫెక్షన్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసి మినిస్టర్స్ నంబర్ని లిమిట్ చేసిన అమెండ్మెంటే ఈ 91st అమెండ్మెంట్. ఇక్కడి వరకు ఓకే. మరి ఎంపీ డిస్క్వాలిఫై అయ్యాడా లేదా అని డౌట్ వస్తే ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? సో దీని గురించి చెప్పేదే ఆర్టికల్ 103. ఎంపీ అనేవాడు డిస్క్వాలిఫై అయ్యాడా లేదా అని డౌట్ వస్తే ఫైనల్ డెసిషన్ తీసుకునేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రెసిడెంట్ డైరెక్ట్గా డెసిషన్ తీసుకోరు. ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్తారు. అప్పుడు వాళ్ళ ఒపీనియన్ని తీసుకొని మాత్రమే డెసిషన్ ఫైనలైజ్ చేస్తారనమాట. అంటే ఎంపీ డిస్క్వాలిఫికేషన్ గురించి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ని ఒపీనియన్ అడుగుతాడు. ఈ ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ ప్రకారమే డెసిషన్ తీసుకుంటాడనమాట. ఇలా ఎందుకంటే ఇండిపెండెన్స్ తరువాత మెయిన్గా ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి? పొలిటీషియన్స్ మీద అక్యూజేషన్స్ అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, కరప్షన్, డ్యూయల్ సిటిజన్షిప్, డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్. ఇలాంటి సిచ్యువేషన్స్లో స్పీకర్ లేదా పార్లమెంట్ డిసైడ్ చేస్తే బయాస్ ఉంటుంది, న్యూట్రల్ అథారిటీ కావాలి అని చెప్పి అప్పట్లోనే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ అంబేద్కర్ గారు డిజైన్ చేశారు. ఏమని? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండడానికి ఈ ఆర్టికల్ 103ని తీసుకొచ్చారనమాట. ఈ ఆర్టికల్ 103 ఏం చెప్తుంది? డిస్క్వాలిఫికేషన్ మీద డౌట్స్ వస్తే ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారో చెప్తుంది. నాన్ డిఫెక్షన్ డిస్క్వాలిఫికేషన్ కేసెస్కి ఈ ఆర్టికల్ 103 అనేది ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ సింపుల్గా ప్రాసెస్ చూసుకుంటే ఎంపీ మీద కానీ కంప్లైంట్ ఆర్ డౌట్ వచ్చినప్పుడు ఆ మ్యాటర్ ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒపీనియన్ ఇస్తుందన్నమాట. ఆ ఒపీనియన్ని ప్రెసిడెంట్ ఫైనల్ డెసిషన్గా అనౌన్స్ చేస్తాడు. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్కి మోస్ట్లీ బౌండ్ అయి ఉంటాడనమాట. అండ్ దీనికి రిలేటెడ్గా కొన్ని కేసెస్ చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ కేస్ బృందాబాన్ నాయక్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1965. ఇంట్లో ఏం జరిగిందంటే ఒడిశాలో ఒక ఎంపీ మీద అలిగేషన్ వచ్చింది. ఆయన డిస్క్వాలిఫై అవ్వాలి అని ఒక కామన్ సిటిజన్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే సిటిజన్కి కూడా రైట్ ఉందా ఎంపీ డిస్క్వాలిఫికేషన్ రైజ్ చేయడానికి? కోర్టులో ఇష్యూ వచ్చింది. ఆర్టికల్ 103లో ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి అని మెన్షన్ చేయలేదు. అంటే ఓన్లీ ఎంపీసా లేక పబ్లిక్ కూడా చేయొచ్చా? ఫైనల్ జడ్జ్మెంట్ చూసుకుంటే సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, ఎవరైనా సిటిజన్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ప్రెసిడెంట్కి మ్యాటర్ రిఫర్ చేయాలి, ఈసీ అనేది ఎగ్జామిన్ చేయాలి అని చెప్తుంది. ఈ కేసు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆర్టికల్ 103ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసింది. పబ్లిక్ పార్టిసిపేషన్ని అలో చేసి డెమోక్రసీలో అకౌంటబిలిటీ పెంచేలా చేసిందనమాట. సెకండ్ వన్ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ శాఖ వెంకట్రావు 1953. ఇందులో ఒక ఎంపీ డిస్క్వాలిఫికేషన్ ఇష్యూ రైజ్ అయింది. ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ మ్యాటర్ని డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్ళొచ్చా లేదా ఆర్టికల్ 103 ప్రాసెస్ ఫాలో అవ్వాలా అని. దీనికి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్
డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళకూడదు, ఫస్ట్ ఆర్టికల్ 103 ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, అంటే ప్రెసిడెంట్ ప్లస్ ఎలక్షన్ కమిషన్ రూట్ని మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అని చెప్పింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రొసీజర్ని ఫిక్స్ చేసి కాన్స్టిట్యూషన్లో డిఫైన్ ప్రాసెస్ని బైపాస్ చేయకూడదు అని క్లారిటీని ఇచ్చింది. థర్డ్ వన్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీన్ని. ఈ జయా బచ్చన్ కేసు కూడా దీని కిందకే వస్తుంది. కంప్లైంట్ రైజ్ అయింది, మ్యాటర్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ అడిగి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకే వస్తుంది అన్నాడు. సో ఫైనల్గా ప్రెసిడెంట్ జయా బచ్చన్ని డిస్క్వాలిఫై చేశారనమాట. సో ఇక్కడితో ఎంపీ డిస్క్వాలిఫికేషన్ ఏ గ్రౌండ్స్ మీద జరుగుతాయో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.